చేసినందుకు నిజంగా సార్ నేనైతే మీకు ఈ బ్యాచ్ ద్వారా నేనైతే వరంగల్ ఆర్సిటీకి ప్రత్యేకంగా వరంగల్ ఆర్సిటీ డైరెక్టర్ గారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్సిటీకి జీవితాంతం రుణపడి ఉంటాను, ఇంకా కూడా ఉంటానని అనుకుంటున్నాను. నా నిజంగా ఆర్సిటీ వల్లనే నా జీవితం మారింది. నా జీవితంతో పాటు చాలామంది ఈ 150 బ్యాచ్లలో బ్యాచ్ మొత్తం సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బ్యాచ్ మొత్తంలో 20 మంది ఖచ్చితంగా బాగుపడుతున్నారని అయితే నాకు తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్ మాత్రం కేవలం స్టూడెంట్స్ కోసమే, అంటే వేరే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పిలిచినప్పటికీ అవి పోస్ట్ పోన్ చేసుకొని వీళ్ళ కోసం వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే కూడా మీరందరూ ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. స్టూడెంట్స్ అభిమానము సార్ అన్నారు, మేము బయట ఆర్గనైజేషన్స్తో అస్సలు కేవలం డిఆర్డిఏ వాళ్ళతో మాత్రమే, కానీ ప్రైవేట్ వాళ్ళు ఎట్లుంటుంది ఏంటి అనేసి. కానీ ప్రైవేట్ అయినప్పటికి కూడా నేను ఒక్క మాట అడగంగానే సార్ నిజంగా రవి సార్ నిజంగా చాలా అంటే చాలా అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 150 బ్యాచ్ నాకు ఏటూ నగరం రావడం, ఇంతమంది ఆత్మ బంధువులను మీరు నాకు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇన్ హౌస్లో బ్యాచెస్ ఏం చేయలేదు, కానీ అన్ని ఇన్స్టిట్యూట్లో కన్నా ఎక్కువ బ్యాచెస్ అయితే వరంగల్లోనే చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో కూడా ఒక 20 బ్యాచెస్ దాకా చేశాను. థ్యాంక్ యూ సార్. అలానే నా కోరిక నెరవేరి, మా స్టూడెంట్స్ అడిగిన కోరిక నెరవేరి, నాకు ఇంతమంది ఆత్మ బంధువులు రావడానికి, అంటే నాకు ఇక్కడ అకామిడేషన్ కావాలి, హాల్ కావాలి, మళ్ళీ వెనకాల ఎంతో సపోర్ట్ ఉండి అసలు ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. బయటకు వచ్చి స్పెండ్ చేస్తున్నట్టు అనిపించలేదు. అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అయితే బయట ప్రోగ్రామ్ నేను చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మార్నింగ్ తంబేసిన దగ్గర నుండి స్టార్ట్ చేస్తే లంచ్, టీ బ్రేక్ ఇవన్నీ మా పైన బర్డెన్ పడతాయి. కొంచెం ఇష్టం అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ బర్డెన్ మాకు ఏం లేదు. మార్నింగ్ తంబు సారే వేసుకుంటారు, లంచ్కి సారే తీసుకెళ్తుంటూ అన్నీ అసలు సార్ వెనకాలనే నడిపిస్తుంది. కాబట్టి దాదాపు సార్ మేము చేసే పనులు ఒక నేర్పించడం తప్ప మేము ఏం చేస్తలేము. మాకు అండగా ఉండి వెనకాల నడిపిస్తూ ఇంతమంది అభిమానులు మాకు సంపాదించి పెట్టినందుకు ప్రభాకర్ సార్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసి స్టూడెంట్స్ కాదు, ఆత్మ బంధువులు కాదు, ఆత్మ బంధువులు, నిజమైన బంధువులు, వీళ్ళంతా కూడా నాకు బంధువులు అయిపోయారు సార్. ఇది నాకు ఒక పుట్టిన ఊర్లాగా అయిపోయింది. వాస్తవం ఇది కూడా మీ వాళ్ళనే సార్. అడగగానే ఒప్పుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. నిజంగా ఎవరు నాకు అన్న పసుపాలు వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.